హాయ్ అందరికి ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. చాలా రోజులైంది మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. లాస్ట్ మంత్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏ వీడియోస్ పెట్టలేదు. ఈ మంత్ కూడా 10వ తేదీ మాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు సర్జరీ చేసేదానికి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండే వాళ్ళకైతే తెలుసుంటుంది ఎందుకు నాకు సర్జరీ చేస్తున్నారనేసి. నా పాత వీడియోస్లో పెట్టున్నాను, అయినా ఒకసారి చెప్తాను. 6 months బ్యాక్ నాకు బాగా పళ్ళు ఊగుతా పెయిన్ కూడా ఉంది. డెంటల్ ప్రాబ్లం ఏమో అని డెంటల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెక్ చేసి ఇది సిస్ట్, మెయిన్ హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎక్స్రే తీసి సర్జరీ చేయాలి అని కన్ఫర్మ్ చేసేసారు. నాకు ఈ మంత్ 1వ తేదీ ఇచ్చారు ఫస్ట్ అపాయింట్మెంట్. కాఫ్ నిందనేసి మళ్ళీ 10వ తేదీకి మార్చారు. సర్జరీ రూమ్ లోపలికైతే నేను భయపడతా వెళ్ళాను. మా హస్బెండ్ని, భవేష్ని సర్జరీ రూమ్ లోపలికి అలో చేస్తాము అన్నారు. కానీ భవేష్ నన్ను అలా చూసి భయపడతాడేమో అని ఇంకా నేను ఒక్కటే లోపలికి వెళ్ళాను. ఒక 1/2 అవర్లో సర్జరీ అంతా అయిపోయేసి నన్ను బయటికి పంపించేశారు. సర్జరీ అయ్యేటప్పుడు కామ్గా ఉన్నాను. సర్జరీ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఎందుకో నాకే తెలియకుండా బాగా ఏడ్చేశాను అనమాట. అనస్థీషియా ఇచ్చిన దానివల్ల పెదాలు ఉబ్బుతుంది, అది నార్మల్ అనేసి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. ఇంకా అవి తీసుకొని అయితే మా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.